రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద అమ్మవారి తీర్థ మహోత్సవాలు కమిటీ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయనకు కమిటీ సభ్యులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రామసేన సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. అనంతరం కంబాల శ్రీనివాసరావు 10,116 రూపాయల విరాళాలను ఫోన్పే ద్వారా అమ్మవారికి అందజేశారు. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరిచితమై ఈరోజు నేను మధురపూడి గ్రామంలో ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాను. ఈ ఆలయం అంటే చాలా ఇష్టం. చిన్న నమూనాతోటే ఇది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నేను 30 ఆలయాలకు ప్లాన్ చేస్తున్నందుకు కూడా ఈ నమూనాతో ప్లాన్ చేసుకుని చేస్తున్నాను. ఈ మధురపూడి రాజమండ్రికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10 కిలోమీటర్లు నన్ను ఆహ్వానించడం జరిగింది. తిరుమలనాథుని సాయుడు భక్తులు మీరాజు గారు, అలాగే వారి పరివారం అందరూ కూడా నన్ను ఆహ్వానించారు. ఎంతో సత్కరించారు. నేను మనసులో ఆ సత్కారాన్ని అంతా కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను. ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ప్రతి చోట కూడా హిందుత్వం ఎంతో వైభవంగా ప్రకాశించడమే కాకుండా అన్న సందర్భాలు, ఆలయాలు, పూజలు, జాతరలు ఇవన్నీ కూడా ఏ లోటు లేకుండా చాలా వైభవంగా ఉంటుంది. ఎక్కడ నాకు ఈ ఆలయాల యొక్క నిర్వహణ ఖర్చుల కోసం కానీ, ఆలయ పూజ తీర్చిన అన్నదానాలకు కానీ సందర్భం కానీ నెలకి సంవత్సరానికి 365 రోజులు కూడా ఎవరెవరో వచ్చి ఏదో చాలా సందర్భంగా కూడా ఏమన్నారు, నేను ఇస్తూనే ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఇవంతా చేస్తున్నాను. అలాగే మా రాష్ట్ర కమిటీ అయినటువంటి సోము వీర్రాజు గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, అలాగే మా నూతన రాజ్యాధ్యక్షుడు కాకినాడ జిల్లా రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు వికే నాగేంద్ర గారు అంతా కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిగా పనిచేస్తూ పేదలకు ఏ విధంగా మేము ముందుకు చేస్తూ ముందుకెళ్ళాలి, ఆర్థిక ప్రభుత్వం ఎలా పంచుకోవాలి, ప్రకృతి ఎలా కాపాడాలి, మన దేశంలోనే మనం అంటే స్వదేశీ వస్తువులు వాడుతున్న విశేషత, మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ చెప్పే విషయాలు తీసుకెళ్ళడం కానీ, ఈ దేవాలయాల సంరక్షణ గురించి కానీ, అన్ని ఇతర మతాల వారిని సంస్కారవంతంగా గౌరవించడం కానీ, వాటితో కలిసిమెలిసి ఉండడం కానీ, అలాగే మనకి ఇంకా చాలా విషయాలు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ ప్రకృతి పర్యావరణానికి చెప్పినట్టుగా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ సమాజానికి, మనుషులకి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైతే భారతీయ జనతా పార్టీ ఆదేశించారో వాటన్నింటినీ కూడా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ప్రజల యొక్క మన్ననలు చూసుకుంటూ ప్రజలకు సహాయం చేస్తూ వైద్యానికి, విద్యకి అటువంటి విషయాలకి దాదాపుగా 365 రోజులని ప్రతిరోజు యావరేజ్ ₹1,00,000 చొప్పున ఖర్చు పెడుతూ కేవలం ఆరోగ్య విషయాల సమస్య ₹1,00,000 ఖర్చు, అలాగే ఆలయాలకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ నిరంతరం కూడా ఈ మా 3 నియోజకవర్గ జిల్లాలలో కూడా 3 నియోజకవర్గాలు కూడా ప్రజాసేవలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా పనిచేస్తూ నేను నా స్టాఫ్, నా కార్యకర్తలు పనిచేస్తూ ఇదంతా కూడా చాలా సంతోషం కలిగించే విషయం. రానున్న రోజుల్లో కూడా ఇలా ప్రతి గుళ్ళలోని కూడా వైభవంగా ఈ సందర్భం, అలాగే అమ్మవారి జాతర ఇవన్నీ జరుగుతూ ముందుకు తీసుకెళ్ళడం నా పాత్రగా పాటిస్తాను. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులకి, పత్రికా యాజమాన్యానికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి, కెమెరామెన్లకి, జర్నలిస్టులకి అందరికీ కూడా ప్రజలకి మాకు మధ్య ఉండే ఈ సత్సంబంధాలను మీరు చాలా వైభవంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి యొక్క క్షేమ సమాచారాన్ని సదా దృష్టి పెట్టుకుంటాను. కంబాల శ్రీనివాసరావు. ఇప్పుడు నేను అడ్డతీగలు వెళ్తున్నాను. అడ్డతీగల్లో హిందూ సమ్మేళనం జరుగుతుంది. దానికి చాలామంది ప్రముఖులు నన్ను కూడా ఆహ్వానించారు.